హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా? ఇంకా నేనైతే మొన్న ఒక వీడియో చేశాను కదా, బ్యాక్ నెక్ ఓపెన్ ఎలా పెట్టాను అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టార్ నెక్ ఎలా కటింగ్ అయితే చూపించేస్తున్నాను చూడండి. ఇంకా మనం ఇంట్లోనే ఉండి మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో క్లారిటీగా చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా అలాగే ఈజీ మెథడ్లో అయితే చేసుకోవచ్చు కటింగ్. ఇప్పుడు నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 28 సైజ్ వాళ్ళకైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను, ఈ సైజు. ఇంకా నేను ఫుల్ కటింగ్ కట్ వర్క్, అలాగే పఫ్ పెట్టుకోవడానికి స్లీవు, ఇంకా బ్లౌజు అన్ని కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్ అయితే ఇలా లుక్ అయితే ఉందన్నమాట బ్లౌజు. ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మీరు ఒక లైక్ ఇచ్చారనుకో ఇంకా వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇప్పుడు మనము ఫ్రంట్ స్లీవ్ అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట. స్లీవ్కి మనము 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు ఒక ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అనమాట. అప్పుడు మనకు 4 మడతలతో ఉంటుంది. ఇంకా ఫోల్డింగ్ లేనిదైతే మన ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ ఉన్నదైతే మన సైడ్ అయితే ఉండాలన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అన్ని క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ అయితే మార్జిన్ వదిలేసి మనం లెవెల్గా మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే మనము 1/2 ఇంచ్ పైపింగ్ పెట్టడానికైనా స్టిచ్ వేసుకోవడానికైనా కావాలి కదా, అందుకని 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలన్నమాట. మనకు స్లీవ్ పొడవు ఎంతైతే కావాలో అంత పొడవు అయితే పెట్టుకొని ఇంకొక మార్క్ అయితే టాప్ సైడ్ వేసుకోవాలి. మన ఇష్టం అనమాట. ఫుల్ హ్యాండ్స్ కావాలంటే 10 ఇంచులు 9 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే 10 9 ఇంచులు పెట్టుకుంటాం కదా, మనము పెట్టుకున్న వాళ్ళకైతే చంక రౌండ్ కోసం మనకి 3 ఇంచులకైతే ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. 9 ఇంచులు కానీ 10 ఇంచులు కానీ ఉన్న వాళ్ళైతే 3 ఇంచులు అయితే ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి అన్నమాట. ఇంకా నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇది నేను పొడవు వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. మనము మెజర్మెంట్ తీసుకొని ఉంటాం కదా, మెజర్మెంట్ కొలతలతో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంకా మనకి వాళ్ళు కస్టమర్స్ ఆల్తే బ్లౌజ్ ఇచ్చింటారనుకో, ఆల్తే బ్లౌజ్తో అయితే మనం మార్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను బాడీ మెజర్మెంట్తో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకైతే బాటమ్ 4.5 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా చంక రౌండ్కి అయితే నాకు 6.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, క్రాస్గా పెట్టుకోవాలి. మనం ఎంత పొడవు కావాలో అంత పొడవుకు ఒక లైన్ వేసుకుంటాం కదా, ఆ లైన్ 3 ఇంచులకు ఒక లైన్ పెట్టుకున్న దగ్గర క్రాస్గా 6.5 ఇంచులకి అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే పైన మార్కింగ్ కింద మార్కింగ్ అయితే లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఇప్పుడు షేప్ అయితే తీసుకోవాలి. ఇంకా మనకు షేప్ నీట్గా రాలేకున్న వాళ్ళకైతే షాప్స్లో చంక రౌండ్ స్కేలు అయితే దొరుకుతుందనమాట. మోస్ట్లీ 25 రూపీస్ ఏమో స్కేలు. 9 నెంబర్ స్కేల్ అంటే ఇస్తారనమాట. అది 9 నెంబర్ స్కేల్ అని ఇలా చంక రౌండ్లకి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నీట్గా అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఈ మార్క్ అయితే నార్మల్ స్లీవ్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం వేసుకున్న మార్కు ఇప్పుడు మనం టాప్ సైడ్ పఫ్ పెట్టుకోవాలి అనుకుంటుంటాం కదా, ఇంకా ఆ పఫ్కి అయితే ఇప్పుడు మనం ఈ మార్కు రెడీ చేసుకున్న తర్వాత మన ఇష్టం అనమాట. 2.5 ఇంచుల కన్నా మార్క్ వేసుకోవచ్చు, 3 ఇంచుల కన్నా మార్క్ వేసుకోవచ్చు. నేనైతే వాళ్ళు సింపుల్గానే కావాలి అని అడిగారనమాట, అందుకే 2.5 ఇంచులకైతే ఒక మార్క్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పొడవు 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకున్నాను కదా, ఇప్పుడు అడ్డం కూడా 2.5 ఇంచులకి మార్క్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాక్స్ షేప్లో అయితే బాక్స్ షేప్లో అయితే లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాక్స్ షేప్లోనే మనము రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేయాలి. ఇప్పుడు చూసారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు ఫ్రిల్స్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఎలా మార్క్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నా చూడండి.
ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇంకా సైడ్లో ఎగస్ట్రా ఉంటే ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఇంకా మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో ఎగ్జాక్ట్లీ మార్కు అక్కడ ఒక న్యాచ్ పెట్టుకోవాలి. ఇంకా టాప్ సైడ్ మనం ఫ్రిల్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక న్యాచ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా సెంటర్కి ఒక న్యాచ్ అయితే పెట్టుకోవాలి అనమాట. మనం అటాచ్ చేసేటప్పుడు కానీ మనకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా అయితే చేశారు కదా, నేను స్లీవ్ లోతు అయితే తీసుకోవడం లేదనమాట. నేను స్లీవ్ లోతు నెక్స్ట్ తీసుకుంటాను. ఇప్పుడైతే మనకి స్లీవ్ రెడీ అయిపోయింది కదా, బ్యాక్ అయితే చూసేద్దాం. ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా కానీ ఫస్ట్ స్లీవ్ కట్ చేసుకొని మనము లైనింగ్ ఈ విధంగా అయితే తీసుకున్నామనుకో మనకు కొంచెం లైనింగ్ అయితే సరిపోతుందన్నమాట. కటింగ్ చేసేది పెద్ద విషయం కాదండి, మనం లైనింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకునేదే నేర్చుకోవాలి ఫస్ట్ మెయిన్. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసుకోవడానికైతే ఓపెన్ లేనిది మన సైడ్ తీసుకోవాలి, ఓపెన్ ఉన్నది ఆపోజిట్లో తీసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అనమాట ఇది. బ్యాక్ ఓపెన్ అయినా కూడా నేను ఫస్ట్ ఈ విధంగానే కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే నేను చేసుకుంటాను ఓపెన్. మీకు నెక్స్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా బ్యాక్ ఓపెన్ స్టిచ్చింగ్ అని, ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. ఈజీగా ఎలా నేను స్టిచ్ చేసుకున్నాను అనేది. మీరు కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ కటింగ్కి ఏ విధంగా పెట్టుకున్నానంటే ఫస్ట్ లెవెల్గా చేసుకొని ఓపెన్ లేనిది మన సైడ్ పెట్టుకొని 1/2 ఇంచు మార్జిన్ అయితే వేసుకున్నాను కింద. ఇంకా అలాగే మనకు పొడవు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి అనమాట. నేనైతే పొడవు 14 ఇంచులు పెట్టుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి మినిమం ఒక 14-13 ఇంచులు ఉంటే చాలండి ఏ వారికైనా కానీ. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే 12 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు, 12-13 ఇంచులు. ఇంకా మినిమం బ్లౌజ్ అయితే 14-15 ఇంచులు అనమాట పొడవు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నేను 14 ఇంచులు పొడవు పెట్టుకున్నా కదా, బాటమ్ సైడ్ వచ్చేసి మనకు 8.5 ఎంత ఉందో మనం బాటము అంత పెట్టుకొని 1 ఇంచ్ అయితే డాట్స్ పెట్టుకుంటాం కదా బాటమ్ సైడు, ఆ బాటమ్కి డాట్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్ అయితే వదులుకున్నాను అనమాట. అలాగే మనకి ఖర్చు కావాలి కదా ఎక్స్ట్రా లోపల, దానికి వచ్చేసి 1.5 ఇంచు లేదా 2 ఇంచులు అయితే వదులుకున్నాం అనమాట. ఇంకా నెక్ విషయానికి వస్తే ఇప్పుడు 9.5 ఇంచులు అయితే నెక్ పొడవు అయితే తీసుకున్నాను. మనం 9.5 ఇంచులు నెక్ పొడవు తీసుకున్నప్పుడు మనం షోల్డర్స్ దగ్గర నెక్ డీప్ వెడల్పు అనేది 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ డౌన్లో వచ్చేసి 2.5 ఇంచులు టాప్ సైడ్ తీసుకున్నాం కదా, నెక్ డౌన్లో వచ్చేసి 2.5 అన్నా తీసుకోవచ్చు, ఇంకా డీప్గా వేసుకునే వాళ్ళు 3 ఇంచులు అన్నా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 2.5 ఇంచులే తీసుకున్నాను. వీళ్ళు 2.5 ఇంచులే అనమాట వీళ్ళ కొలత. వీళ్ళకి నేను నార్మల్ కటింగ్ ఎప్పుడు చేసేది 2.5 ఇంచులకే అనమాట. ఇంకా అలాగే షోల్డర్ వచ్చేసి 2.25 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా నెక్ షోల్డర్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్క్ వేసుకున్నాను. ఎందుకంటే 5.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఒకవేళ ఇంకా పెద్ద సైజ్ అయితే 6 ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట. మినిమం 5.5-6 ఇంచులు అయితే షోల్డర్స్కి డౌన్ చేసుకోవచ్చు అనమాట సంక రౌండ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా మార్క్స్ అయితే చెస్ట్ మార్క్ ఎంత ఉందో అంత వేసుకొని ఇంకా 2 ఇంచులు గ్యాప్ అయితే ఎక్స్ట్రా వదులుకొని ఇంకా ఈ విధంగా అయితే మనం మార్క్ వేసుకుంటాం కదా, ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంకా నేను కటింగ్ చేసే మార్క్ చేసే విధంగా ఎవరికైనా అర్థం కాలేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇది ఎంతమందికి నచ్చింది అనేది నేను ఈ విధంగా కటింగ్ చేసేది మీకు ఎవరికైనా నచ్చిందనుకో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలో పోతే ఈ చంక రౌండ్ కోసం అయితే మనం 1 ఇంచు వదులుకొని ఈ విధంగా మార్క్ వేసుకొని ఉంటాం కదా, అప్పుడు రౌండ్ షేప్ అనేది ఇచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట టేప్తో. ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చింది. అదేవిధంగా మనం ఏ నెక్ కావాలి అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. రౌండ్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇంకా డీప్గా తొరిగే వాళ్ళైతే ఇంకొంచెం రౌండ్ తిప్పుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ అయితే వేసుకుంటున్నాను అనమాట. స్టార్ నెక్కి వచ్చేసి మనం ఎంత పొడవు తీసుకున్నామో దానికన్నా 2 ఇంచులు పొడవు తీసుకొని 1 ఇంచ్ అయితే అటుపక్కకు తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ వేసుకోవాలన్నమాట. మనకు అప్పుడు స్టార్ నెక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా
కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇచ్చడం వల్ల ఇంకా వీడియో అనేది ముందుకు వెళ్తుందన్నమాట. అందుకే నేను లైక్ అయితే అడుగుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి మోడల్స్ కావాలి అనేది నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను బ్లౌజ్ మోడల్స్. ఇప్పుడు వచ్చేసి ఇది మీకు చూపిస్తున్నాను కదా, ప్రిన్స్ కట్టు బ్యాక్ ఓపెన్ కటింగ్ అనమాట. మెయిన్ మనం కటింగ్లోనే ఉంది. ఈ కటింగ్ పర్ఫెక్ట్గా చేసామనుకో స్టిచ్చింగ్ అనేది మనకు క్లారిటీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కటింగ్ నీట్గా వస్తే చూడండి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ ఇలా అయితే రెడీ చేశాను నేను. ఇంకా స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. ఎంతమందికి నచ్చిందో లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్కి వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి మనకు ఓపెన్ లేనిదే మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓపెన్ ఉన్నది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ అయితే ఓపెన్ మన సైడ్ ఉన్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి మన సైడ్ ఓపెన్ లేనిది పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, నేను క్లారిటీగా చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బ్యాక్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఓపెన్ లేనిది మన సైడ్ పెట్టుకొని ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా నీట్గా పెట్టేసి చుట్టూ బ్యాక్ చుట్టూ అయితే మనం మార్క్ వేసేయాలన్నమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఎక్స్ట్రా ఏమంత వదులుకోవాల్సిన పనిలే. పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా, ఇప్పుడు సైజు 36, 38, 40 సైజు అట్లా ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకోవాలన్నమాట ప్రిన్స్ కట్లో. నేను ఆ సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. చూశారు కదా, అక్కడ కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోలేదు. ఒక 1/4 ఇంచు 1/2 ఇంచే తీసుకున్నాను అనమాట. మనం పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచు 1.5 ఇంచు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ మన సైజ్ బట్టి మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి. ఇంకా మనం ఇక్కడ చంక రౌండ్ అవన్నీ తీసుకున్నాం కదా, ఇంకా అలాగే ఎల్ షేప్ మార్క్ అయితే వేసుకొని ఇప్పుడు నెక్ డ్రా చేసుకొని ప్రిన్స్ కట్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను బాటమ్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్కి. ఇదే విధంగా మనం ఇప్పుడు దీంట్లోనే నెక్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే ఇస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఖర్చులతో చేరి 7 ఇంచెస్ అయితే డౌన్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మనము నెక్కి 7 ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్న తర్వాత నెక్ షేప్ కూడా నేను స్టార్ నెక్కే ఇస్తున్నాను. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చెప్పాను కదా, అదే కొలతలతో అయితే మనం తీసుకోవాలి. 2 ఇంచులు పైకి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ అన్నా 1/2 ఇంచ్ అన్నా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు స్టార్ నెక్ అయితే నీట్గా కుదురుతుంది. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. చూడండి సింపుల్గా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా నేనైతే ఇప్పుడు మార్క్ అయితే వేసుకున్నాను. ఇది ఎలా స్టిచ్ చేసేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఇది చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనము డాట్స్కి అయితే మార్క్ వేసుకోవాలన్నమాట. మనం పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచులు 3.5 ఇంచులు అలా పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 2.5 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, 3 ఇంచులన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను, 2.25 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇంకా అలాగే నేను చెప్పాను కదా, సైజ్ మన చెస్ట్ సైజ్ బట్టి మనం షేప్స్కి ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి, 1/2 ఇంచు 1 ఇంచు. ఇప్పుడు నేను డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే కదా, అందువల్ల 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా 4 ఇంచులు కూడా తీసుకోవచ్చండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే. ప్రిన్స్ కట్లో వచ్చేసి ఇదొకటే తేడా ఉండేది, చిన్న సైజ్కి ఒక 1/2 ఇంచ్ తక్కువ, పెద్ద సైజుకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షేప్ కోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు చంక దగ్గరికి అయితే అలా షేప్ అయితే ఇచ్చేయాలన్నమాట. మనం ఇప్పుడు 3 ఇంచులు అయితే మార్క్ తీసుకున్నాం కదా,
అక్కడ నుంచి చంక దగ్గరికి అయితే ఆ విధంగా షేప్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్కి అయితే మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ అయితే ఈ విధంగా షేప్ కలపాలన్నమాట. ఎందుకంటే మనము ప్రిన్స్ కట్కి ఆ షేప్ ఎత్తేస్తేనే కదండి షేప్ వచ్చేది. అందుకని ఆ సెంటర్ పీస్ అనేది మనకు జాయింట్ కాదనమాట. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా, ఇదే విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అంతా. నెక్ కానీ, షేప్స్ కానీ, సైడ్స్ కానీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి అనమాట. అప్పుడైతేనే మనకు ప్రిన్స్ కట్ నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చింది. ఇది నెక్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి సైడ్ 2 సైడ్స్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఇంకా బ్యాక్ కట్ చేసాము కదా, బ్యాక్ ఫ్రంట్ స్లీవ్ అయితే రెడీ చేసాము. ఇప్పుడు ఇది మన మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేశానండి. ఎందుకంటే ఇది లెంత్ ఫుల్ అయిపోతుంది కదా. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్.